మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, గత శనివారం నుంచి శనివారం వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఈ వారం అంతట్లో రాకపోకలో కృప చూపాడు, ఆరోగ్య విషయంలో కృప చూపాడు, మంచి వాతావరణం ఇచ్చి ఏ భయంకరమైన తెగులు, ఏ అపాయము మనల్ని, మన కుటుంబాల్ని, సంఘంలో ఉన్న బిడ్డలను ముట్టకుండా తన రక్షణ కంచి వేసి కాపాడి మళ్ళీ ఈ దినము ప్రభు మాటలు ధ్యానం చేసుకోవడానికి, ఆ మహానుభావుని ఆరాధించడానికి, అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేయడానికి మనల్ని ఒక సంఘముగా, సమాజంగా ప్రభు సన్నిధానంలో కూర్చోబెట్టి అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేయడానికి తిరిగి ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి కృతజ్ఞత స్తుతులు ఆరాధనలు మహానుభావుడికి సమర్పించుకుంటూ ఈరోజు స్త్రీల కూడికలో మంచి వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లరా, మనం చూడగలిగితే చాలామంది దేవుని పిల్లరా భయం గురించి మాట్లాడుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, జయము కలిగిన మా పరలోక తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు నాయనా. గత వారం నుంచి మమ్మల్ని, సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డని, ఎంతమంది అయితే జోడిత సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారిని, వారి కుటుంబాల కృపతో జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం, ఆవుషిని సమస్తాన్ని ఇచ్చి పోషించి భూమి మీద నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని ఉచితంగా సమస్తాన్ని ఇచ్చి పోషించిన ఆయన నీ కృపలు ఈరోజు ప్రార్థన చేయడానికి, అనేక విషయాల నిమిత్తం స్తుతించడానికి, గోజారటానికి, నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు తండ్రి. ఇదనో నువ్వు ఏ మాటలైతే మాట్లాడుతున్నావో ఆ మాటలు విని గ్రహించి వాక్యానుసారంగా బ్రతికి నీ వలన సమస్త మేలైన ఈవులను పొంది బ్రతకగలిగే మహాశక్తి మా అందరికి అనుగ్రహించి కృప చూపమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లారా, ఈరోజు మనము ఒక మంచి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. భయం. నా భర్త అంటే నా భయం అండి, అమ్మా నాన్నంటే భయం అండి, బయట పరిస్థితులు అంటే నా భయం అండి అని ఒక భయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని పిల్లరా, లోకంలో ఉన్న భయాలన్నీ కూడా అవి శాశ్వత కాలం ఉండేగా, అశాశ్వతమని. కానీ ఒక భయం అనేది మనకు శాశ్వత కాలం ఉంటే ఆ భయం మనం నిత్యం చేరే విధంగా మనల్ని బ్రతికేటట్టు చేసిద్ది, నిత్యజీవమైన మార్గంలో కనుగొనే విధంగా బ్రతికేటట్టు చేసిద్ది, జీవము కలిగిన దేవుని సన్నిధికి వెళ్ళే విధంగా కూడా మనల్ని బ్రతికించిద్ది ఒక భయం. ఏంటి ఆ భయము అంటే, మనం ధ్యానం చేయబోయే ఈ భయం అనేది అంత ప్రాముఖ్యమైనదా, అంత విలువైనదా, అంత అవసరమైందంటే అవును దేవుని పిల్లారా. తల్లిదండ్రుల భయము కొంతకాలమే, భర్త భయము కొంతకాలమే, పిల్లల భయము కొంతకాలమే, భూమి మీద ఉన్న ఏ భయాలు కలిగినా కూడా అది కొంతకాలమే. కానీ ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయే ఈ భయం అనేది యుగ యుగాలు మనతో, ఇప్పుడు మరణం తర్వాత కూడా ఒక అద్భుతమైన లోకానికి చేర్చగలిగేది ఈ భయం. ఏంటి ఆ భయము? ఎవరు అనుభవించారు? ఆ భయాన్ని ఎవరు రుచి చూశాడు? దాని వలన, ఆ భయం వలన ఎవరు ఏమి పొందారు అనే దాని గురించి దేవుని పిల్లరా ఈరోజు కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి మనం చూడగలిగితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడింది. ధ్యానం చేసుకుందాము. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా నుండెను అని రాయబడింది. అంటే యెహోవా అంటే ఉన్నత స్థలంలో ఉన్నవాడని ఎన్నోసార్లు మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా భయం అంట అతనికి ఇంపైన సువాసనగా ఉండెను అని రాయబడింది. అంటే ఒక భయము ఇంపైన సువాసనగా మారిపోయిద్దా దేవుని పిల్లారా? ఎవరు ఈయన? ఎవరి గురించి యెషయా గారు ఈ మాట చెప్తున్నాడంటే, మొదటి అధ్యాయంలో మనం చూడగలిగితేనే యెషయా మొద్దు నుంచి ఒక సిగురు పుట్టును అని రాయబడింది. అంటే మహానుభావుడైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ యెషయా గారు ఏం చెప్తున్నాడంటే, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ముండును అన్నాడు. అసలు భయం సువాసనగా మారటం ఏంటి? సువాసనగా ఉండటం ఏంటి? ఆ భయం అనేది మనం కలిగి ఉంటే మన జీవితం అంట సువాసనగా మారిద్దంట దేవుని పిల్లలు. అంటే దేవుని భయము మనం కలిగి ఉంటేనంట మన జీవిత విలువలన్నీ కూడా
సువాసనగా మారిపోతాయంట. ఈ భయం అనే దాని వలన మన జీవితంలో మన మాట సువాసనగా ఉంటుంది, మన చూపు సువాసనగా ఉంటుంది, మన ఆలోచన సువాసనగా ఉంటుంది, మన నడవడికి కూడా ఎన్ని సువాసనగా మారిపోయినప్పుడు మల్లెపూలు చూసినప్పుడు ఎంత మంచి వాసన వస్తున్నాయో అని అంటాం మనం. అత్తరు ఏదన్నా వేసుకున్నాడు, ఒక ఖరీదైంది వేసినట్టున్నాడు అండి, చెంటు మంచి వాసన వస్తుందంట. అంటే నువ్వు యెహోవా భయము కలిగి ఉంటేనంట ఇంపైన సువాసనగా మీరు మారిపోతారంటే ఈ లోక సంబంధమైన ఏ సెంట్లైనా కానీ మల్లెపూలైనా కానీ ఏ వస్తువు కూడా నీ సువాసన వలన వాటికంటే ఎక్కువ సువాసన నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావని చెప్పి యెషయా గారు ఏమంటున్నాడంటే యెహోవా భయం అతనికి సువాసనగా మారెను అన్నాడు. మరి యెహోవా భయము యేసుక్రీస్తుకు సువాసనగా మారెను అని చెప్పాడు. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఆదికాండం ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం దేవుని పిల్లారా. ఈ సువాసన ఎవరు హింపుగా మారింది, ఎవరి చేత ఎవరు హింపుగా ఆజ్ఞానించాడని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, ఆదికాండము 8వ అధ్యాయము ఏమండి, ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనంలో, ఆదికాండం 8వ అధ్యాయం 21 ఏమండి 21లో ధ్యానం చేసుకుంది. ఇక్కడ మనం చూడగలిగితే అప్పుడు నోవాకు యెహోవాకు బలిపీఠము కట్టించి, ఏమండి అప్పుడు నోవాకు యెహోవాకు బలిపీఠము కట్టించి పవిత్ర పశువులలోను పవిత్ర పక్షుల్లోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించగా అప్పుడు యెహోవా ఇంపైన సువాసనగా ఆజ్ఞానించిన, అంటే తీసుకున్నాడు అని రాయబడింది. ఇంపైన సువాసనగా తీసుకోనంట ఇక మీదట నరులను బట్టి భూమిని శపించనని ఒక నిర్ణయం తీసుకున్నాడంట. అంటే నోవాకు మనం చూడగలిగితే ఒక భయంకరమైన ప్రమాదం, జల ప్రళయం తప్పించుకొని తను తన బిడ్డలు అలాగనే ఆ పడవలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తనతో పాటు రెండు జాతులు, ఒక ఆడ మోగ కలిసి 7 జాతులుగా మనం పడవలోకి వెళ్ళినట్టు చూడగలుగుతున్నాం. ఆ పడవలో నుంచి వచ్చినా కానీ నోవాకు అప్పుడు దాకా మాంసాలు రుసులు ఏం ఎరుగుండడు, చక్కగా వండుకొని తినేయచ్చు. కానీ అతను ఏమనుకున్నాడంటే ఆ ఓడలో ఉంచి ఇంత పవిత్రంగా జాగ్రత్తగా మనల్ని బయటికి తీసుకెళ్ళిచ్చిన దేవునికి బలి అర్పించాలంటే భయం కలిగి ఉన్నాడు. చూడండి, భయం కలిగి మనల్ని ఇంత జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడిన దేవుడికి బలి అర్పించి, ఇప్పుడు మనం చూడగలిగితే దేవుని పిల్లారా, వాడగట్టే విషయంలో దేవుడేమన్నా కష్టపడ్డా? పోనీ వాడగట్టే విషయంలో దేవుడేమన్నా సహాయం చేశాడంటే దేవుడు ఏం చేశాడంటే సలహా ఇచ్చాడు. ఇంత హైట్ కట్టాలా, పలానా కర్ర వాడాలా, పలానా కీలు బూయాలి, ఇటుకని సలహా ఇచ్చాడు. అవన్నీ కష్టపడి తీసుకొచ్చి పడవ కట్టింది ఎవరంటే నోవాకు అతని కుటుంబం. తర్వాత ఆ పడవలోకి వెళ్ళిన తర్వాత ఇదిగో నీతో పాటు భూజంతువుల్లో ఒకటి ఆడ మగ ప్రతి జాతిలో వస్తే వాటికి కావాల్సిన ఆహారం గడ్డన్ని సిద్ధపరచమన్నట్టు పరిచాడు. అవన్నీ నీ పడవలేకి వస్తాయి కనుక మీరు కూడా పడవలేకి వెళ్ళండి అని చెప్పేసి డోర్ వేసేసాడు. వర్షం కురిపించాడు. వర్షం అంతా ఆగిపోయిన తర్వాత నోవాకు అతని కుటుంబం బయటకు వచ్చాక వీళ్ళు తినాలనే ఆలోచన పక్కన పెట్టేసి యెహోవా మనల్ని ఆ భయంకరమైన ఉగ్రత నుంచి ప్రమాదం నుంచి కాపాడాడు కనుక మనము బలర్పించాలని ఒక ఆలోచన, అంటే భయము భక్తి అంటారు దాన్ని. మనం ఏం చేద్దామంటే అతనికి మనం బలి అర్పించాలని ఒక బలిపీఠం కట్టి దాని మీద అంటే పవిత్ర పశువులు కొన్నిటిని తీసుకొని బలి అర్పించినప్పుడంట యెహోవాకు అది అంటే సువాసనగా మారిందంట. దేవుని పిల్లారా, ఆ సువాసన ఆయన తీసుకొని అనుకున్నాడు, మరలా నరులను బట్టి భూమిని ఈ విధంగా నేనుగా శపించునని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఆ సువాసన దేవుడికి ఎలా ఉంటే ఒక మంచి పని చేసే విధంగా మారిపోయింది ఆయన హృదయం. చూడండి, దేవుడు హృదయాన్ని అప్పుడు దాకా కోపంతో అప్పుడు దాకా బాధతో ఉన్న హృదయాన్ని అంట ఒక నిర్ణయం తీసుకునే విధంగా చేసింది. ఇక మీదట నేను భూమి మీద ఉన్న నరులు ఎప్పటికీ శపించనని ఒక మంచి నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాడంటే ఇప్పుడు నోవాకు దేవుని యందు భయభక్తులు కలిగి అదిగో ఆ బలిపీఠం కట్టి బలిపీఠం మీద ఇదిగో పవిత్ర జంతువులని అర్పించినప్పుడు అది సువాసనగా దేవునికి మారినట్టు మనం చూడగలుగుతున్నాం. అలాగనే మరి యేసుక్రీస్తు వారు కూడా యెషయా గ్రంథంలోకి వచ్చి తల్లికి ఏం మాట్లాడుతున్నాడంటే యెషయా గ్రంథం 11
3లో చెప్తున్నాడు, యెహోవా భయము యేసుక్రీస్తు కంటే సువాసనగా మారిందంట దేవుని పిల్లారా. అసలు ఇంత సువాసనగా మారటానికి కారణం ఏమై ఉంటుంది, ఎందుకు ఇంత సువాసనగా మారిందని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, ఒక్కసారి హెబ్రీ పత్రికలోకి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, ఆ సువాసన విలువేంటో మనకు తెలిసింది. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో ఇక్కడ చూడండి. అంటే యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు దారి అయిన దినముల్లో యెహోవా యొక్క భయమును ఏముందంటే ఇంపైన సువాసనగా తన హృదయంలో ఉండిపోయింది. యెహోవా భయము తన హృదయంలో ఇంపైన సువాసనగా ఉంది కనుకన ఆయన శరీరధారి అయిన దినముల్లోనంట మహారోదనతో ఉన్నాడంట, రోదన కలిగి ఉన్నాడంట. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుంచి రక్షించగలిగిన దేవునికి ప్రార్థనలు యాచనలు చేయించి సమర్పించడం వలన ఆయన అంగీకరింపబడిన రాయబడింది. అంటే ఆ సువాసన యేసుక్రీస్తు వారిని ఎలా మార్చింది దేవుని పిల్లారా అంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ లోకంలో పరిస్థితులన్నిటిని చూసినప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే మహారోదన, మహా బాధ కలుగుతుందంట దేవుని పిల్లారా. ఈ మహారోదన బాధ కలిగంట, ఆయన మహారోదన బాధ కలిగంట ఏమండి కన్నీళ్లతోనూ ఏమండి తనను మరణము నుంచి రక్షించగలిగిన దేవునికి. అంటే దేవుడు ఇదిగో దేవుడిచ్చిన ఈ శరీరంలో ఏ చిన్న తప్పు చేసినా పాపం చేసినా ఆయన సహించేవాడు కాదు, ఆయన మరణానికి అప్పగిస్తాడు. కనుక నా తండ్రి ఏ పని అయితే చెప్పాడో ఆ పని నేను జాగ్రత్తగా చేసి తిరిగి నా ప్రాణాన్ని కలువరి శిలువలో పెట్టి తిరిగి మళ్ళా నా ప్రాణాన్ని నా తండ్రి చేతికి అప్పగించాలా, లేకపోతే ఆయన మరణానికి అప్పగిస్తాడనేనంట. యెహోవా భయం అంట యేసుక్రీస్తు కంటే సువాసనగా మారిందంట దేవుని పిల్లారా. నీకు మరి నాకు ఎప్పుడైనా యెహోవా భయం మనకు సువాసనగా మారిందా? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఏమంటే మనల్ని మరణం నుంచి రక్షించగలిగిన దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించడం వలన ఆయన అంగీకరింపబడిన రాయబడిందంటే యేసుక్రీస్తు వారు దేవుడు అంటే అంగీకరించాడంట దేవుని పిల్లారు. ఎలాగా? ఇదిగో యెహోవా భయం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి సువాసనగా మారిందో అప్పటి నుంచి అంట ఆయన శరీరానికి లోకములో ఉన్న పాపం అనేది అంటకుండా తనను తాను పవిత్రుడుగా కాపాడుకొని దేవుడు ఎదుట నిలబడ్డప్పుడంట దేవుడంట అతన్ని అంగీకరించాడంట యేసుక్రీస్తు వారిని. ఎలాగా? నా కుమారుని నేను బలియొచ్చు, నా కుమారుని నేను బలిస్తే లోక పాపాలన్నిటి నిమిత్తం నా కుమారునిగా నేను బలిస్తే ఇంపైన సువాసనగా నాకు మారుతాడు ఆయన అని చెప్పేసి మహానుభావుడైన యేసుక్రీస్తుని బలి ఇవ్వటానికి దేవుడంటే ఒక నిర్ణయం తీసుకున్నాడంట దేవుని పిల్లారా. పాప పరిహార్థారు బలి ఇవ్వటానికి యేసుక్రీస్తు వారంట శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుంచి రక్షించగలిగిన దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉండటం వలన ఆయన అంగీకరింపబడును అని రాయబడింది దేవుని పిల్లలు. అంటే యేసయ్య భయము భక్తి కలిగి ఉండటం వలన దేవుడు అంట అతన్ని అంగీకరించాడంట దేవుని పిల్లారా. అంటే ఎలా మరి? దేవుని భయము యేసుక్రీస్తుకు సువాసనగా మారిపోయింది కనుక భయము భక్తి కలిగి ఉంటారు. చాలామంది చూడండి పిల్లలు కూడా లేదని చెడ్డ అలవాట్లు ఉంటే తనకు తెలిసిన వాళ్ళు తనకు వచ్చితే అమ్మో నాకు తనంటే చాలా భయం అండి అని చెప్పి ఆ సిగరెట్ బయట పక్కన పడేసి నోరు గడిగేసుకుని కాముగా నిలబడతారు. ఎందుకు అంటే ఆ కాసేపు నటిస్తున్నాడు అతను, మళ్ళా తన అలవాటు తనదే. మీరు బాగా ఆలోచించండి. మా నాన్న నేను తాగడం చూస్తే ఒప్పుకోడని కాసేపు నటిస్తాడు, మళ్ళీ అలవాటే. కానీ యేసుక్రీస్తు అనే మహానుభావుడు శరీరం ధరించినది మొదలుకొని తన ప్రాణాన్ని కలువరి శిలువలో పెట్టి తన ప్రాణాన్ని తండ్రి అని దేవుడి చేతికి అప్పగించి తిరిగి మృతుల్లోంచి తిరిగి పునరుత్థానమై పరలోకానికి వెళ్ళే అంతవరకు కూడా లోకములో ఉన్న ఏ పాపమును తనకు అంటనీయకుండా, ఏ శాపమును తను అంటనీయకుండా
తనను తాను పవిత్రుడుగా ఎప్పుడు కాపాడుకున్నాడంటే యెహోవా భయం అనేది అతను సువాసనగా మారిందంట. దేవుని పిల్లారా, మనకు కూడా దేవుని భయం అనేది ఉంటే, దేవుని పిల్లారా, దేవుని భయాన్ని మనం కూడా ఒక సువాసనగా తీసుకోగలిగితే లోకంలో ఉన్న ఏ మాలిన్యం కూడా మనల్ని ముట్టే అవకాశం ఉండదు. దేవుని పిల్లల కనుక ఈ చీకటి సంబంధమైన దుష్ట శక్తులన్నిటిని జయించగలము. ఈ చీకటి సంబంధమైన ఏటినైనా సరే జయించి మన ప్రాణాన్ని జీవగలిగిన దేవుని చేతిలో మనం పెట్టాలంటే యెహోవా భయము మనకు కూడా ఇంపైన సువాసనగా మారాలి. దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారికి ఎలాగైనా ఇంపైన సువాసనగా మారి తను చనిపోయిన తిరిగి మృత్యులో ఉంచి లేచి తన ప్రాణం పరలోకానికి వెళ్ళగలిగాడు. దేవుడు మృత్యులో ఉంచి లేపి యేసుక్రీస్తుని ఎలాగైతే నిత్య జీవానికి తీసుకెళ్ళాడో, మనల్ని కూడా మరణించిన తిరిగి మనల్ని లేపి నిత్య జీవానికి తీసుకువెళ్ళాలంటే యెహోవా భయం అనేది మనకు కూడా సువాసనగా మారితే మనం కూడా తప్పు అనేది చేయకుండా ఈ శరీరాన్ని సజీవ యాగముగా ఒక బలిగా దేవుని పనిలో సమర్పించుకొని ముందుకు వెళ్ళగలం. దేవుని పిల్లరా, కనుక యెహోవా భయం కలిగి మీరు ఉన్నారా? ఆ భయం కలిగి ఉంటే యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రి అయిన దేవుడు మృత్యుల్లో ఉంచి తిరిగి 3వ దినం లేపి నిత్య జీవానికి తీసుకెళ్ళాడో, మనల్ని కూడా తిరిగి మృత్యులోంచి లేపి నిత్య జీవానికి తీసుకెళ్తాడు. కనుక యెహోవా భయము ఇంపైన సువాసనగా మన జీవితాల్లో కలిగి మనము కూడా యేసుక్రీస్తు వారులాగా మహారోదనతోనూ కన్నీళ్లతోనూ యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి మనం బ్రతకగలిగితే తండ్రి అయిన దేవుడు మనలో కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించే విధంగా మన జీవితాలు మార్చుకొని బ్రతుకుదాం. దేవుని పిల్లలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోక తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అయ్యా, నీ భయము యేసుక్రీస్తు వారికి ఇంపైన సువాసనగా మారిందని చెప్తున్నావు నాయన. అయ్యా, ఒకప్పుడు నైనా ఇదిగో ప్రపంచ జల ప్రళయంలోనైనా నీ యందు భయము భక్తి కలిగిన నోవాకు తండ్రి పడవలే ఉంచి బయటికి రాగానే నైనా ఒక బలిపీఠము గట్టినైనా పవిత్ర జంతువుల్లో నా తండ్రి నీకు బలిచ్చినప్పుడు ఇంపైన సువాసనగా ఆగాణించిన తండ్రి నైనా ఇక ఇతను ఎప్పటికీ నేను భూమిని శపించనని ఒక నిబంధన చేసావు నైనా. ఇదిగో యేసుక్రీస్తు వారునైనా నీ భయమును ఇంపైన సువాసనగా మార్చుకొని నైనా శరీరధారి అయిన దీనివల్ల మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉండటం వలన అంగీకరింపబడ్డాడు తండ్రి. అంగీకారంలో లోక పాపముల కోసం ప్రాణం పెట్టిన తిరిగి మృతుల్లోంచి 3వ దినం లేపిన వాడానికి స్తోత్రాలు చెల్లించుకున్నాము నాయన. మా జీవితంలో కూడా తండ్రి నీ భయం ఇంపైన సువాసనగా మేము మార్చుకున్నానైనా లోకంలో ఉన్న మాలిని మాకు అంటకుండా తండ్రి తిరిగి ప్రభును లేపిన నువ్వు మమ్మల్ని కూడా తిరిగి లేపుతావని మేము నమ్మి నందు విశ్వాసం కలిగి బ్రతకడానికి కృపను అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాన్ని మీరు బహుగా ఆశీర్వదించి ఏం అడిగినా బిడ్డలకు లోటు లేకుండా మీరు సహాయం చేయమని అడుగుతున్నాయినా. సకల పరిశుద్ధుల్ని సువార్థికులను బోధకులను కాపాడండి నాయన. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు మారు మనసు రక్షణ ఇచ్చి నీ కృపలో వర్ధలు చేసి మీరు మహిమ పొందమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.